వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీని సత్కరించిన సీఎం చంద్రబాబు. నర్సారావుపేటలో ప్రైవేట్ స్కూల్ టీచర్పై పోలీస్ కంప్లైంట్. ప్రజాభవన్లో సంచార చేపల విక్రయ వాహనాల ప్రారంభోత్సవం. విశాఖలో నేవీ డే విన్యాసాలు. బెల్ట్ షాపులను ప్రోత్సహిస్తున్న ఎక్సైజ్ అధికారులపై చర్యలు తీసుకోవాలి. డివైఎఫ్ఐ అధ్యక్షులు రాఘవేంద్ర డిమాండ్. ఇక వివరాల్లోకి వెళ్తే, మున్సిపల్ అవుట్సోర్సింగ్ ఇంజనీరింగ్ కార్మికులు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జీవో నెంబర్ 36 ప్రకారం జీతాలు చెల్లించాలని ఈరోజు స్థానిక మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ సెక్షన్ యూనియన్ నాయకులు మరియు కార్మికులు, పారిశుద్ధ కార్మిక సంఘం నాయకులు మరియు కార్మికులు పాల్గొన్నారు. మున్సిపల్ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు వెంకట గారికి, ఇంజనీరింగ్ కార్మిక జిల్లా అధ్యక్షులు నాగరాజు గారికి, ఈ యొక్క సంఘం కార్యదర్శి జయ గారికి, అదే మున్సిపల్ కార్మిక అధ్యక్ష కార్యదర్శి బాబు గారికి, ముకుంద గారికి, కేశవ గారికి, ఇక్కడ ఇచ్చేసిన ప్రసాద్ గారికి, ప్రతి ఒక్కరికి కూడా సిఐటి మండల కమిటీ తరఫు ముందుగా మీ అందరికి కూడా వీపులు ఆడుకుంటున్నా తెలియజేస్తున్నాం. వాస్తవంగా మన యొక్క సమస్యలు పరిష్కారం చేయాలని, ఈ యొక్క సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని అనేక రకాల సమస్యలతో కూడుకొని మనం ఈరోజు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులుగా కొనసాగుతున్నామంటే మన యొక్క జీవితాలు కానీ, మన యొక్క ఉద్యోగ భద్రత కానీ ఎక్కడ కూడా లేనట్లుగా ఉంది. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతి కాకుండా, ఆఫ్ కాస్ట్ పద్ధతి కాకుండా మనల్ని కూడా రెగ్యులర్గా చేయాలని చెప్పి అనేక సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వాలకు అనేక రూపాలలో మనం వినతి పత్రాలు సమర్పిస్తున్న, ఆందోళన కార్యక్రమాలు చేస్తున్న, ఎక్కడ కూడా చలనం లేకుండా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహారం చేస్తున్నాయి. అధికారంలోకి రాకముందు మాత్రం మనకు అన్ని రకాలుగా మా ప్రభుత్వాలు మీకు చేదోడు వాదాడుకుంటాయి, మీకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తాం, కాంట్రాక్ట్ పద్ధతి రద్దు చేస్తాం, అందరినీ కూడా రెగ్యులర్గా చేస్తామని చెప్పి, మీ జీత భత్యాలు పెంచుతామని చెప్పి అనేక రకమైన వాగ్దానాలు చేస్తారు. నిజంగానే ఆ వాగ్దానాలు నమ్మి ఈరోజు నా ప్రభుత్వం మనకు సరిగా చేయలేదు, రాబోయే కాలంలో వచ్చే వేరే ప్రభుత్వమైన మన యొక్క స్థితిగతులు మార్చుతాదని ఒక నమ్మకంతో, ఆశతో ఆ యొక్క ప్రభుత్వాలకు మనం ఓటేసి వారిని గద్దెనెక్కిస్తాం. సామెత ఉంది, నీ ఎడం చేతి నా పుర చేయబెడతాను అన్నట్లుగా. ఎడం చేయండి అదే, పుర చేయండి అని తెలుసు మనకు. కానీ ప్రభుత్వాలు మాత్రం ఆయన ఎడం చేయండి అది పుర చేయనట్లు మాట్లాడతారు. అందుకని ఆ విధంగా మనం మోసపోతూ వారిని మేము గద్దెనెక్కిస్తున్నాం. వారి గద్దె కనీసం అనే మాట మనం చెప్తున్నాం. కనీసం వేతనం అమలు చేయండి అని చెప్తున్నాం. కనీసం సుప్రీంకోర్టు చెప్పినట్టు 25,000 రూపాయలు అమలు చేయండి అని చెప్తున్నాం. కానీ దాన్ని కూడా అమలు చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చేత కావడం లేదు, చేతులు రావడం లేదు. లక్షల కోట్ల రూపాయలు అంబానీ ఆదాయానికి మాఫీ చేస్తున్నారు. నిజంగా రైతులకు కానీ, కార్మికులు కానీ అటువంటి సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదు. ఈరోజు రైతులకు రుణమాఫీ చేస్తే దేశమంతా సంక్షోభం వచ్చేస్తుందంట. కానీ అంబానీ ఆదాయానికి వేల కోట్లు, లక్షల కోట్లు మాఫీ చేస్తే సంక్షోభం రాదు. కానీ కార్మికులకు జీత భత్యాలు పెంచాలంటే సంక్షోభం వస్తుందంట. ఎక్కడ సాధ్యమవుతుంది తప్ప వాళ్ళేం కొల్ల కడుగుతారు అంటారు. మనం కొల్ల కడగల, కేవలం కనీసం అనే మాట గుర్తుపెట్టుకోవాలి వాళ్ళు. ఈ కనీసం అనే మాట ఎంత చివరి స్థాయో అటువంటి వేతనాలు కూడా ఈరోజు అమలు చేసే పరిస్థితిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లేవు. అందుకని ఇప్పటికైనా సిఐటి డిమాండ్ చేస్తున్న కనీస వేతనం అమలు చేయాలని చెప్తున్నాం. అందుకని ఇప్పటికైనా దాన్ని అమలు చేయాలా. అదేవిధంగా రిస్క్ అలవెన్స్ అమలు చేయాలని చెప్తున్నాం, హెల్త్ అలవెన్స్ అమలు చేయాలని చెప్తున్నాం. ఈరోజు ప్రతి నెల మనతో 300 రూపాయలు హెల్త్ అలవెన్స్ కోసం కటింగ్ అవుతున్నా కూడా కనీసం ఇక్కడ ఈఎస్ఐ హాస్పిటల్ లేదు.
ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటు చేస్తే కార్మికులందరికీ కూడా ఆరోగ్యం చూపించుకోవడానికి అవకాశం ఉంటుంది. అటువంటి ఈఎస్ఐ ఆసుపత్రి ఇంత పెద్ద ధర్మవరంలో లేదు. అందుకని ఇప్పటికైనా ఈఎస్ఐ ఆసుపత్రి ధర్మవరం ప్రాంతంలో ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అందుకోసం ఇప్పటికైనా ఈఎస్ఐ హాస్పిటల్ అమలు చేయాలా, అదేవిధంగా మనకు రెగ్యులర్గా చేయాలా, అవకాశం లేకుండా పర్మనెంట్ చేయాలా, ఉద్యోగ భద్రత కల్పించాలా, 36 ప్రకారం జీవో ప్రకారం వేతనాలు అమలు చేయాలా, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా సమాన వేతనం అమలు చేయాలి. ఇవి మనం అడుగుతున్నది. అదేవిధంగా సంక్షేమ పథకాల విషయానికి వస్తే మనమేమో ప్రభుత్వ ఉద్యోగం అంట. ప్రభుత్వ ఉద్యోగం అంటే ఈరోజు 2 లక్షలు 3 లక్షలు లక్ష రూపాయలు తీసుకునే వాళ్ళు కూడా ప్రభుత్వ ఉద్యోగులే, 10,000 5,000 15,000 తీసుకున్న వాళ్ళు కూడా ప్రభుత్వ ఉద్యోగులే. ఇది ఎక్కడి న్యాయం? అంటే ప్రభుత్వ ఉద్యోగులు అంటే అందరు ఉద్యోగులేనా? కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులుగా మనల్ని గుర్తిస్తున్నారు అంటే మనకు కూడా 1,00,000 రూపాయల వేతనం ఇవ్వాలా. 1,00,000 రూపాయలు. బాధిత కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకునేలా ప్రభుత్వం తరపున చర్యలు తీసుకుంటాం. అంత్యక్రియల నిమిత్తం తక్షణ సాయం కింద 50,000 అందించిన రాష్ట్ర ఎస్టీ కమిషనర్ సభ్యులు వడిత్య శంకర్ నాయక్. మచిలీపట్నం నగరంలో జరుగుతున్న పోలీస్ సెలక్షన్ ఈవెంట్స్లో పరుగు పందెంలో అస్వస్థకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మరణించిన ధరావత్ చంద్రశేఖర్ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకునేలా ప్రభుత్వం తరపున చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యులు వడిత్య శంకర్ నాయక్ అన్నారు. శుక్రవారం మధ్యాహ్నం ఆయన మచిలీపట్నం సర్వజన ప్రభుత్వ ఆసుపత్రిలో భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. అంత్యక్రియల నిమిత్తం తక్షణ సాయం కింద గిరిజన పోలీస్ శాఖల తరపున 25,000 చొప్పున మొత్తం 50,000 మృతుడి కుటుంబ సభ్యులకు ఆయన అందించారు. మచిలీపట్నం నుంచి మృతుడి స్వగృహానికి భౌతిక కాయాన్ని తరలించేందుకు అంబులెన్స్ను ఏర్పాటు చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అందరూ ఆ బాబు ప్రాణం మనం తీసుకురాలేము, కానీ అబ్బాయి మన నుంచి దూరం అయిపోవడం చాలా బాధగా ఉంది. కానీ ఎంతో భవిష్యత్తు ఉన్నవాడు, మన మధ్యలో ఉండాల్సిన వాడు. కానీ అతను ఒకవేళ మన నుంచి దూరం అయిపోయినా అతని ఆత్మ ఎప్పుడైనా శాంతించాలి, తన కుటుంబానికి మనం అందరం కూడా భరోసాగా ఉండాలని మనం వచ్చాం. కాబట్టి మీరు అనే ప్రతి మాటని మన గవర్నమెంట్ కన్వే చేస్తాం. ఓకేనా? ఓకే, సరే. తరఫున అధికారుల తరఫున పట్టుకున్నాం. ముందుగా ఓకే సార్, థ్యాంక్ యూ. ఈ డబ్బుని వాళ్ళ ఫ్యామిలీకి ఆ కార్యక్రమాన్ని మీరు వినియోగించుకోండి. ఇది మాత్రం గవర్నమెంట్కి రాస్తాం. అంబులెన్స్ కూడా మీకు సార్ వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళే అది మీకు అది కూడా ఏర్పాటు చేశారు. అంతే సార్. మీరు అక్కడ వాళ్ళకే పేమెంట్ చేయొద్దు. మీకు ఎక్కడ మీరు తీసుకెళ్ళాలో అక్కడ తెచ్చి వాళ్ళు వదిలేసి వస్తారు. మీ కార్యక్రమం మీరు చూసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ. నా పేరు వడిత్య శంకర్ నాయక్. నేను ఏపీ స్టేట్ ఎస్సీ కమిషన్లో గౌరవ సభ్యులుగా ఉన్నాను. నిన్న మచిలీపట్నంలో కృష్ణా జిల్లాలో మరి జరిగినటువంటి పోలీస్ ఈవెంట్లో మరి ధారావత్ కృష్ణానాయక్ అనేటువంటి ఒక గిరిజన యువకుడు మరి సెలక్షన్స్కి రావడం, రన్నింగ్లో కూడా పాల్గొనడం జరిగింది. మరి అకస్మాత్తుగా మరి అతని యొక్క ఆరోగ్యం క్షీణించి నిన్న హాస్పిటల్లో కూడా పోలీసులు ఇమ్మీడియట్గా అతన్ని జాయిన్ చేశారు. ట్రీట్మెంట్ కూడా ఇచ్చినప్పటికి కూడా అతను మన నుంచి దూరం కావడం నిజంగా ఒక దురదృష్టకరంగా భావిస్తూ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎస్టీ కమిషన్ సభ్యుడిగా ఇవాళ మచిలీపట్నం ఏరియాలో ఉన్నటువంటి గవర్నమెంట్ జీజీహెచ్ హాస్పిటల్ని మరి ఇక్కడ బాబు చనిపోయి ఉన్నారు కాబట్టి ఇవాళ అధికారుల యొక్క సమక్షంలో మరి కమిషన్ సభ్యుడిగా మరి వారి కుటుంబ సభ్యులకి అదేవిధంగా బాబుని కూడా ఇక్కడ వారి కుటుంబాన్ని పరామర్శించడమే కాకుండా మరి వారికి ఘనమైన నివాళి కూడా అర్పించడం జరిగింది. మరి జరిగినటువంటి సంఘటనకి అందరం కూడా చాలా ఆవేదనగా భావిస్తూ మరి వారి కుటుంబానికి కూడా ఎంతో కొంత భరోసా ఇవ్వాలనే ఉద్దేశంతో ఇవాళ గౌరవ కలెక్టర్ గారి ద్వారా గౌరవ ఎస్పీ గారి ద్వారా మరి వారి కుటుంబానికి ప్రత్యక్షంగా మరి ఇప్పుడు ఇమీడియట్గా 50,000 రూపాయలని పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి 25,000 రూపాయలు గౌరవ కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా ఎస్టీ ట్రైకార్ తరఫున 25,000 రూపాయలని వారికి అందజేయడం జరిగింది.
మరి భవిష్యత్తులో మరి ఆ కుటుంబానికి పూర్తి స్థాయిలో ప్రభుత్వం తరపున వారికి ఉన్నటువంటి ప్రివిలేజ్లో భాగంగా ఏ అవకాశం ఉంటే అవకాశం కల్పించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఎస్టీ కమిషన్ మరి బాబు తరపున మరి వారికి కూడా అన్ని రకాలుగా ఆదుకోవాలని కూడా అధికారుల తరపున గౌరవ కలెక్టర్ గారి తరపున ఎస్పీ గారి తరపున మరి ప్రభుత్వానికి కూడా విన్నవించే ప్రయత్నం చేస్తాం. ప్రభుత్వం ద్వారా ఏ అవకాశం వచ్చినా ఆ కుటుంబానికి ఆదుకోవడానికి అధికారులుగా ప్రభుత్వంగా ఎస్టీ కమిషన్గా మేమందరం కూడా అండగా ఉంటామని మీ ద్వారా వారికి వారి కుటుంబానికి భరోసా కల్పిస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో మహిళా డిగ్రీ కళాశాల జ్యోతి మహిళా జూనియర్ కళాశాల ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించిన కళాశాల అధ్యాపక బృందం విద్యార్థులు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూల అలంకరణ చేసి జ్యోతి ప్రజ్వలన చేసిన విద్యార్థులకు అధ్యాపకులకు మహిళలకు రాష్ట్ర ప్రజలకు సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన సామాజిక ప్రజా ఉద్యమ సారథి ప్రజా ఉద్యమ నాయకుడు న్యాయవాది ప్రముఖ ఉపన్యాసకులు రాష్ట్ర యువజన సంఘాల అధ్యక్షులు డాక్టర్ కూన వేణుగోపాల కృష్ణ భారతదేశ సామాజిక విజ్ఞాన క్రాంతి జ్యోతి మహిళా స్ఫూర్తి చీకటి సమాజం నుండి చీల్చుకొచ్చిన చదువుల ప్రజ్ఞ సూర్యకాంతి మహిళా సమాజానికి అక్షరమాల స్ఫూర్తి ప్రదాత అట్టడుగు అనగారిన బహుజన సామాజిక వర్గాల అక్షరాలు నేర్పిన చదువుల ఆదర్శమూర్తి భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు జ్ఞానశీలి జ్ఞానశక్తి జ్ఞానక్రాంతి మాతా సావిత్రిబాయి పూలే మహాత్మా జ్యోతిరావు పూలే సహచారిగా మహనీయురాలి పట్టుదల కృషి త్యాగం అంకిత భావం ప్రజ్ఞాకరణతో సాధించిన విద్యా విజ్ఞాన స్ఫూర్తి. దాన్ని అనుకుంటారు కానీ మీరు అమ్మాయిల కంటే కూడా భారతదేశాన్ని అనేటువంటి నికాస్ అయినటువంటి ఝాన్సీ లక్ష్మీబాయిలు అదే రాణి రుద్రమాలు మీరైనటువంటి విషయాన్ని కూడా మరొకసారి మీకు హృదయపూర్వకంగా తెలియజేసుకుంటాం. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత. ఎక్కడైతే మహిళలు ఉంటారో అక్కడ దేవుని యొక్క నివాసం. ఇది అందరూ అనుకుంటారు ఏంటంటే ఇది జూనియర్ కళాశాల కాదు, ఇది పవిత్రమైన దేవాలయం అనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి మీకు హృదయపూర్వకంగా తెలియజేసుకుంటాం. ఈ రోజు ఈ అద్భుతమైన కార్యక్రమానికి మీరందరూ ఎంతమంది మహిళా మనులు మీరందరూ కూడా రావడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయంగా మీ అందరూ తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి అధ్యక్షుడైనటువంటి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి తోపా జనంత్ కిషన్ అంటే కష్టం అనే జీవానికి పట్టుదల అనే తల్లికుంటే బిడ్డనే తోపా జనంత్ కిషన్. ఆయన కష్టం నిజంగా చెప్తున్నా కదా, ఆయన 40 ఏళ్ల నుంచి చూస్తున్నాం కదా ఆయనని. కష్టాన్ని ఒక ఇంటి పేరుగా శ్రమను వాళ్ళ యొక్క వంశం యొక్క గౌరవంగా ఈరోజు సంగారెడ్డిలో ఒక సంపదగా ఉన్నటువంటి వ్యక్తి కూడా మా తోపా జనంత్ కిషన్ అనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి మీకు హృదయపూర్వకంగా తెలియజేసుకుంటాం. అసలు గొప్ప వ్యక్తి కూడా ఈ రోజు మన దగ్గర రావడం అనేటువంటిది రాగానే సావిత్రిబాయి పూలకు సంబంధించినటువంటి స్టాచ్యూ కూడా ఇస్తానటువంటి ముచ్చట చెప్పిండు. ఇక్కడ ఎడమ సైడ్ చూడంగానే ఇక్కడ షెడ్ కూడా ఏర్పాటు చేస్తానటువంటి దాని మీద 2 ముచ్చట్లు చెప్పినటువంటి మా అన్నగారు అయినటువంటి తోపా జనంత్ కిషన్ గారికి వాళ్ళ కన్నతల్లి యొక్క నిండు ఆశీస్సులు మనందరూ కూడా ఆశీర్వాదం ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా నేను సంపూర్ణంగా నమ్ముతున్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి సునీత మేడం అంటే శుద్ధి మెత్తగా ఉంటది. వాళ్ళకి 2-3 పిల్లలు ఉండొచ్చు కానీ ఈ రోజు సంగారెడ్డిలో ఉన్నటువంటి జూనియర్ కళాశాల 850 మంది విద్యార్థులు సొంత బిడ్డలు లేక కడుపుల చల్లగా పెట్టుకునేటువంటి గొప్ప ఉపాధ్యాయురాలు మా సునీత మేడం గారు అనే విషయాన్ని కూడా మనం ఒక విషయం తెలుసుకోవాలి. ఉపాధ్యాయుల గురించి మనం తెలుసుకోవాలి. ఈ మధ్యలో ఏమైపోయిందంటే ఫ్యాషన్ అయిపోయిందంట. ఉపాధ్యాయులను కామెంట్ చేయడం అనేటువంటి ఫ్యాషన్. ఏమనంటే ఈ మధ్యలో పాష్ కాలేజీలు వచ్చినాయి, పాష్ ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చినాయి, పాష్ మెడికల్ కాలేజీలు వచ్చినాయి. ఈ మధ్యలో ఏంటంటే ఫ్యాకల్టీ మీద సెటర్లు వేయడము, ఫ్యాకల్టీ మీద కామెంట్లు చేయడం అనేటువంటిది జరుగుతుంది. నేను సంతోషపడుతున్నా ఏంటంటే మా ఉమెన్ సంబంధించినటువంటి జూనియర్ కళాశాల ఫ్యాకల్టీ అంటే నాకు తెలిసిన మట్టుకు కొవ్వొత్తి ఉంటుంది కదా, ఓ కొవ్వొత్తి ఎట్లా కరిగిపోతుంటుందో వాళ్ళ జీవితాన్ని కూడా కొవ్వొత్తిలో కరిగిపోయి మన జ్ఞానాన్ని ఇచ్చేటువంటి వ్యక్తులే ఈ ఉపాధ్యాయులను వాళ్ళని గౌరవించాలనేటువంటి కార్యక్రమం అనేటువంటి విషయాన్ని కూడా మీకు హృదయపూర్వకంగా నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటా. ఉపాధ్యాయులు అంటే ఒక పాఠ్య గ్రంథం. విగ్రహాలు ఆవిష్కరించేదాకా ఇక్కడే ఉంటాం, మళ్ళీ వాయిదా అంటే మాత్రం ఊరుకోమంటున్న మైబాద్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కౌన్సిలర్ ఎండి షరీద్. స్వామి వివేకానంద కొమ్రంభీం విగ్రహాల ఆవిష్కరణ కోసం మైబాద్ లో ఇంకా కొనసాగుతున్న పడిగాపులు. జిల్లా హెడ్ క్వార్టర్ మహబూబాబాద్ మున్సిపల్ పరిధిలో ఏదైతే గత 25-30 సంవత్సరాల నుండి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి
ఈ ప్రాంతంలో ఎవరు ఎక్కడ ఉన్నారన్నా కూడా అది వివేకానంద సెంటర్, కొమరం భీమ్ సెంటర్ అని చెప్పుకునేవారు. ఏదైతే గతంలో 2-3 సంవత్సరాల క్రితం బాధపడ్డటువంటి వివేకానంద గారి విగ్రహం, అదేవిధంగా కొమరం భీమ్ గారి విగ్రహాన్ని మున్సిపల్ కౌన్సిలర్స్ అందరూ కూడా తీర్మానం చేసి పెద్ద ఎత్తున వారి విగ్రహాలను, నూతన విగ్రహాలను మళ్ళీ పునఃప్రతిష్టాపన చేయాలని ఒక నిర్ణయించుకున్నాక సుమారు 9 లక్షల రూపాయల వ్యయంతో ఈ విగ్రహాలు ఇక్కడ ఏర్పాటు చేశాం. జనవరిలో ఏర్పాటు చేసినటువంటి విగ్రహాలు ఎన్నికల కోడ్ నేపథ్యంలో 3 నెలలు వాయిదాలు పడ్డాయి. గత మే మంత్ నుండి ఇవాళ మళ్ళీ జనవరికి వచ్చాం, 8 నెలలుగా వస్తుంది. ఈ 8 నెలల్లో కనీసం ఇప్పటికీ 3 వాయిదాలు వేయడం జరిగింది. 3 సార్లు వాయిదాలు వేసుకుంటూ వస్తున్నారు. ఇది కేవలం రాజకీయ లబ్ధి కోసమే వాయిదాలు వేయడం జరుగుతుంది. గత 4 రోజుల క్రితం కూడా మున్సిపల్ కమిషనర్ గారు, అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ గారు, స్థానిక కౌన్సిలర్స్ వాళ్ళందరూ కూడా మాట్లాడి 4వ తారీఖు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వివిధ కుల సంఘాలకు, ప్రజా సంఘాలకు అందరికీ కూడా సమాచారం ఇచ్చి ఇవాళ పెద్ద ఎత్తున విగ్రహావిష్కరణ చేయాలని చెప్పినప్పటికీ కూడా ఉదయం 8:30 గంటలకని చెప్పి ఇప్పుడు 10:30 అవుతుంది, ఇంకా కాలయాపన చేస్తున్నారు. కొమరం భీమ్ గారి జయంతి వర్ధంతి వేడుకలు జరిగాయి, కానీ విగ్రహావిష్కరణ జరగలేదు. జనవరి 12వ తేదీన స్వామి వివేకానంద గారి జయంతి జరగబోతుంది. అంటే జయంతి వర్ధంతిలో వస్తున్నప్పటికీ కూడా వారిపై ఉన్నటువంటి ముసుగును తొలగించట్లేమంటే ఏ విధంగా పాలన జరుగుతుందో ప్రజలందరూ గమనించాల్సింది కోరుతున్నాం. ఏది ఏమైనప్పటికీ ఈరోజు ఇక్కడే ఉంటాం, ఇంకో గంట అయినా 2 గంటలైనా ప్రజలందరి సమక్షంలో ఇవాళ విగ్రహావిష్కరణ చేయాలని స్థానిక ఎమ్మెల్యే గారు, గౌరవ ఎమ్మెల్యే గారు ఇచ్చేసి విగ్రహావిష్కరణ చేయాలని ప్రజలందరి తరఫున డిమాండ్ చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్లో పడిపోయిన కన్వేయర్లు బెల్టు విశాఖ ఉక్కు కర్మాగారంలో సెంటర్ ప్లాంట్లలో A1, A2 కన్వేయర్లు పడిపోయాయి. ప్రస్తుతం సెంటర్ ప్లాంట్ ఉత్పత్తికి అంతరాయం. ములుగు జిల్లా ఏటూరు నగరం మండలంలో ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వంట చేయడానికి వంటగది లేక సిబ్బంది చెట్ల క్రిందే వంట చేస్తున్న పరిస్థితి నెలకొంది. వివరాల్లోకి వెళ్తే ఏటూరు నగరం మండలం రామ్నగర్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వంట చేయడానికి వంటగది లేక పాఠశాల ఆవరణలోని చెట్ల క్రిందే విద్యార్థులకు వంట వండుతున్నారు. గాల్దువారం, వర్షం వంటివి వస్తే ఆ సమయంలో వంట చేయడానికి ఇబ్బంది నెలకొంటుందని, ఇబ్బందిగా పాఠశాల అరుగు మీదే వంట చేయాల్సిన పరిస్థితి ఉంటుందని పాఠశాల సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో పాఠశాలలో చిన్నపాటి వంటగది ఉండేదని, అది పాతబడి శిథిలావమవడంతో ప్రస్తుతం విద్యార్థులకు చెట్ల క్రిందే వంట చేస్తున్నామని సిబ్బంది తెలిపారు. ఇదిలా ఉండగా కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు పాఠశాల వెనుక వైపు రోజు సాయంత్రం సమయంలో మద్యం సేవించి సీసాలను పాఠశాల చుట్టూ పడేస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని పాఠశాల ఉపాధ్యాయులను కోరుకుంటున్నారు. మండల్ పరిషత్ ప్రాథమిక పాఠశాల కోయగూడ, ఎల్లాపూర్, రామ్నగర్. నేను ఇక్కడ స్కూల్లో హెచ్ఎంనండి. ఈ స్కూల్లో ఇప్పుడు 38 మంది పిల్లలు చదువుతున్నారు. ఈ స్కూల్కి పిల్లలకి మధ్యాహ్న భోజనం తయారు చేయడానికి, వండి పెట్టడానికి కిచెన్ షెడ్ లేదు. ఇది చాలా ఇబ్బందిగా ఉంది. చెట్ల కిందనే వాళ్ళు వంట చేస్తున్నారు.
వర్షం వస్తే మాత్రం వంట చేయలేని పరిస్థితి. దీన్ని ఎలాగైనా కూడా సాల్వ్ చేయాలని కోరుకుంటున్నాను. మీ పేరు సార్? హన్మకొండ జిల్లా ఎంఎస్ రీసార్ట్స్ నూతన సంవత్సర వేడుకలు మరియు బంజారా క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం జనవరి 5వ తారీఖు ఉదయం 12 గంటలకు ఉనికిచెర్ల జాతీయ రహదారి పక్కన ఎంఎస్ రీసార్ట్స్ నందు జరుగు కార్యక్రమానికి సంబంధించిన పనులను పర్యవేక్షిస్తున్న బంజారా అసోసియేషన్ బాధ్యులు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ ప్రొఫెసర్ సీతారాం నాయక్ మరియు బంజారా అసోసియేషన్ అధ్యక్షులు విఎన్ నాయక్, మాజీ జెడ్పీటీసీ వీరమ్మ, గోపీ సింగ్ నాయక్, రవీందర్ నాయక్, సీనియర్ పాత్రికేయులు లావుడ్య రాజు నాయక్, సర్వన్ నాయక్, ఎంఎస్ రీసార్ట్స్ అధినేత సాంబయ్య నాయక్, మహిళా ప్రతినిధి అర్పిత, అన్నపూర్ణ, డాక్టర్ బానోత్ స్వామి నాయక్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏదేమైనా ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ఇది నిరంతరంగా ఇక్కడ ఉండేటువంటి బంజారా వాళ్ళకి ఏ సమస్య వచ్చినా ఏది ఉన్నా ముఖ్యంగా తీజ్ పండుగను మా సంస్కృతి సంప్రదాయాలు కేవలం తండాలకి పరిమితమై అంతరించే దశలో ఉండేటువంటి ఈ తీజ్ పండుగను పట్టణాలలో కూడా ఒక జాతినికి కీర్తి వచ్చే విధంగా 9 రోజులు నిర్వహించడంలో వీళ్ళందరి పాత్ర ఘనంగా ఉంది. చాలా పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నాం. దాంతోపాటు ఈ విద్యార్థులు ఎవరైతే పట్టణానికి చదువుల కోసమో ఉద్యోగాల కోసం వెళ్లే వాళ్లకు మా బంజారా యొక్క వంశం, మా దగ్గర బంజారాలో ముఖ్యంగా 4 వంశవృక్షం కింద 4 గోత్రాలు ఉన్నాయి. ఒకటి అంతంత మాత్రంగానే తూరి గోత్రం, అంటే మొత్తం 5 గోత్రాలు ఉన్నాయి. వీటిపైన అవగాహన లేక కొంతమంది పిల్లలు అవగాహన లేకనే, తప్పు చేయాలని కాదు కానీ అవగాహన లేకపోవడం వల్ల కొన్ని పొరపాట్లు జరుగుతున్నాయి. అవి జరగవద్దు. ఒక నిర్దిష్టమైనటువంటి దాంట్లో పొందుపరిచారు. ఎవరి అమ్మాయిని ఎవరు చేసుకుంటే బాగుంటుంది, ఎవరి అబ్బాయి ఎవరితో సంబంధాలు అనేది కూడా క్లియర్గా ఉంది. అది కూడా దాంట్లో పొందుపరిచాం. ఈసారి రాబోయేటువంటి క్యాలెండర్లో భాష నశిస్తే జాతి నశించినట్టే. చాలామంది నవీన పోకడలకు యాంత్రిక యుగంలో కొందరికి నామూషి అనుకుంటున్నారేమో తెలియదు కానీ వాళ్ళ కన్నపిల్లలకు కూడా మాతృభాష నేర్పడం లేదు. అది కొన్నిసార్లు ఇబ్బంది అవుతుంది, అది గ్రహించడం లేదు. ఆ భాషను కూడా దాంట్లో పొందుపరిచాం. ఈ అన్నిటికీ ఒకే మూల కారణం ఏంటంటే ఐక్యత, సమైక్యత. ఆ తర్వాత మన సమస్యలపై పోరాడాలి, ఏదైనా ఉంటే ఒకటి కావాలన్న ఉద్దేశంతో ఇదే కమిటీ 24 మంది కమిటీ సభ్యులు ఉన్నారు. దానికి అధ్యక్షులు మా తమ్ముడు వీరన్న నాయక్ ఉన్నాడు. వీరందరూ కలిసి రేపు జనవరి 5వ తారీఖు నాడు ఇక్కడ వెంచర్ ఎంఎస్ సాంబయ్య నాయక్ రిసార్ట్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఎందుకంటే శుభాకాంక్షలు తెలుపుకుంటూ కొత్త సంవత్సరాన్ని స్వాగతం పలుకుతూ మరి ఈ అద్భుతమైనటువంటి క్యాలెండర్ ఒక ఆవిష్కరణ జరుగుతూ ఉంది. దీనికి 2 ఎమ్మెల్యేలు, వర్ధనపేట ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే గారు వస్తున్నారు. దాంతోపాటు మా కమ్యూనిటీలో ఉన్నత స్థాయిలో ఉండేటువంటి అధికారులు, ప్రజాప్రతినిధులందరినీ దీనికి ఇన్వైట్ చేస్తున్నాం. దాదాపు ఒక ఎంపీ గారు, దాదాపు 500 మంది దీనికి ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు హాజరవుతా ఉన్నారు. ఒక వినూత్నమైన కార్యక్రమం చేసి మేము ఒకటి, మా కమ్యూనిటీ ఒకటి, మా భాష ఒకటి, మేము ఒకటిగానే మా సంస్కృతి సంప్రదాయ వారసత్వాన్ని కాపాడుకుంటూ ఈ దేశానికి ఈ వరంగల్ జిల్లాకు కూడా మేము మా వంతు సహాయ సహకారాలు అందించాలనేది దీని ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశం. అందుకోసమే దయచేసి మిత్రులాగా చాలామందికి కమిటీ సభ్యులు మిమ్మల్ని పర్సనల్గా ఇన్వైట్ చేశారు. మరోసారి ఇది ఆహ్వాన పత్రం. ఎవరికన్నా మా కమ్యూనిటీకి సంబంధించినటువంటి వాళ్ళు, ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి, ముఖ్యంగా వరంగల్లో ఉన్నటువంటి మిత్రులు ఎవరున్నా తప్పకుండా రండి. వేరే పట్టణాల్లో ఉన్నటువంటి వాళ్లకు మేము పర్సనల్గా వాళ్ళకి చెప్పడం జరిగింది. వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి. ఆ రోజు మధ్యాహ్నం 1 గంటకు కేక్ కట్తో ఈ కార్యక్రమం ప్రారంభించి 4 గంటల వరకు
అందరం కలిసి భోజనాలు చేసి ఆ తర్వాత కొన్ని ఆటపాటలతో ఈ కార్యక్రమం ముగుస్తుంది కనుక మరోసారి అందరికీ వినతి, తప్పనిసరిగా రావాలి, మనం అందరం కలవాలి. ఆ కలయికే మన జాతి యొక్క గొప్పతనాన్ని చాటుతుందని భావిస్తూ ముగిస్తా ఉన్నాను. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.